హాయ్ వెల్కమ్ టు సాకి లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అండి ది బెస్ట్ వంటతో మీ ముందుకైతే వచ్చేసాను. చికెన్ కాజు ఫ్రై. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను చేసే వంటలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలామంది అండి ఎంత ఇంట్రెస్ట్గా తింటారంటే నచ్చుతుంది. నిజంగానే నా చేతిలో ఉందో నేను వేసే దాంట్లో ఉందో తెలియదు కానీ చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు మీరు కూడా చూద్దాం రండి. ఆయిల్ పోసుకోవాలి. ముందైతే ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆల్రెడీ నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే సన్నగా చీరికలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ కటింగ్ ప్రాసెస్ అంతా పెట్టలేదండి, ఎందుకంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ వీడియో అయిపోతుందని చెప్పి పెట్టలేదు. ఇప్పుడైతే పసుపు, సాల్ట్ వేసుకుని ఉల్లిపాయని వేయించుకోవాలండి. ఉల్లిపాయకి సరిపడినంత అయితే వేస్తున్నాను. ఈ విధంగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక చికెను నాన్ వెజ్ అంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ ఉండాలి. బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే చికెన్ వేసానండి, ఎందుకంటే నాకు మీద చెందుతుందని చెప్పి మూత అడ్డుపెట్టి వేసాను అనమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలండి. అలా ఉంచడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. దీనికి స్పెషల్గా మనం వాటర్ అయితే పోయక్కర్లేదండి అసలు. చూసారా ఈ విధంగా. ఇప్పుడు చూడండి, చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. కారం అండి, 2 స్పూన్లు అయితే కారం పట్టింది. ఇంచుమించు 1 కేజీ చికెన్ అయితే ఉంటుందండి. కేజీకి 2 స్పూన్లు. ఈ విధంగా మూత పెట్టుకొని కాసేపు ఉంచుకోవాలండి. చూసారా వాటర్ ఎంత బాగా వచ్చేసిందో, మనం వాటర్ పోయక్కర్లేకుండానే. సిమ్లో పెట్టుకుని వండుకుంటే కూర చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ధనియాల పొడి 2 స్పూన్లు పట్టిందండి. మసాలా పొడి 1 స్పూను. ధనియాల పొడి అయితే ఎక్కువ వేసుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల కూడా. ఇప్పుడైతే ఇందులో స్పెషల్ ఒకటి నా సీక్రెట్ పెరుగండి. ఒక 3 స్పూన్లు అయితే పెరుగు పట్టింది. దీనివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. నేను వేసే 3 ఉన్నాయండి స్పెషల్గా, అందులో ఒకటి పెరుగు. ఇప్పటి వరకు మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు, మీకే చెప్తున్నాను. ఎందుకంటే మీరు అందరూ కూడా టేస్టీగా వండుకోవాలి కదా, అందుకని చెప్పి. నిమ్మకాయ పిండానండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి, కరివేపాకు ముందైతే వేయకూడదండి. వీటిని ఇప్పుడు వేస్తేనే ఆ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. చూసారా ఈ విధంగా వేసుకుని కలుపుకుందాం. నిజంగా బాగుంటుందండి. నాకు కొద్దిగా వంటలు వచ్చనుకోండి, పర్వాలేదు. నా వంటలు కూడా నచ్చుతాయి అందరికీ. ఇప్పుడు సెకండ్ ఇంగ్రీడియంట్ అండి, నేను వేసే సీక్రెట్స్లో సెకండ్ కాజు అండి. కాజుని కొంచెం దంచుకుని వేసుకున్నాను. పొడి వేసుకుంటే అంత బాగోదండి, దంచుకునే వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ మసాలా, అది 1 స్పూన్ అయితే చికెన్ మసాలా వేసుకున్నాను. ఇందాక వేసుకుంది గరం మసాలా అండి. ఇప్పుడైతే చికెన్ మసాలా ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకొని, చూసారా ఇది థర్డ్ ఇంగ్రీడియంట్, నా సీక్రెట్లో నెంబర్ 1 అనుకోండి. 2 స్పూన్లు అయితే నెయ్యి వేస్తున్నానండి. చికెన్ ఫ్రైలో నెయ్యి వేస్తారా లేదన్నది నాకు తెలియదు, కానీ నేనైతే కంపల్సరీ వేస్తాను. దానివల్లే నా చికెన్ ఫ్రైకి అంత టేస్ట్ వస్తుంది అన్నది నాకు నమ్మకం అండి. కాజు, నెయ్యి ప్లస్ పెరుగు, ఈ 3 కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. చూసారా చాలా సింపుల్గా అయిపోయిందండి, అస్సలు కష్టపడక్కర్లేదు. వంట మనం ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా వంట చేయడం అన్నది చాలా ఇష్టం కాబట్టి ఎవరు వచ్చినా కూడా ప్రేమగా చేసి పెడతాను. అందుకని అందరికీ నచ్చుతుంది. అంతేనండి, నా చేతిలో ఏముందంటే నేను ప్రేమగా వండి పెడతాను. నాకు కష్టంగా వండి పెట్టనండి, ఇష్టంగా వండి పెడతాను. అందుకని చెప్పి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అంతే కదండి. చూసారా చికెన్ ఫ్రై అయితే అదిరిపోయిందండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపరు. మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నాడు. అసలు దానికైతే సూపర్గా నచ్చిందండి. చాలా బాగుంది మమ్మీ అన్నాడు.
అది చాలా సంతోషం అనిపిస్తుంది. మనం ఎవరికన్నా వండి పెట్టినప్పుడు వాళ్ళు బాగుంది అని ఒక మాటకి నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకని మీరు కూడా మీ ఇంట్లో సేమ్ ఈ విధంగానే ట్రై చేయండి. నచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేస్తుంది మీరు అందరికీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.